నేను అప్పుడు వెళ్ళినప్పుడు కొంత దూరం రహదారి వేశారు కూడా, వాహనంలో వెళ్ళడానికి. ఇప్పుడు పూర్తయిందో లేదో నాకు తెలియదు. ఆ కొండ మీదకి వెడితే ఆ కొండ మీద దేవాలయంలో శివలింగం ఉంటుంది. అక్కడ ఉమ అన్న పేరుతో అక్కడే అమ్మవారు వెలిసి దేవతలకందరికీ కూడా జ్ఞానం ఇచ్చింది. ఇంద్రుడికి బోధ చేసి ఉమ అన్న పేరుతో వెలిసింది. ఆవిడే తూర్పు ముఖంగా జ్ఞాన ప్రసూనాంబ. తామర పువ్వు విచ్చుకోవాలి అంటే సూర్యకిరణములు పడాలి, తూర్పుకి తిరిగి ఉండాలి, మనకి జ్ఞానమునిస్తుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి. ఆవిడ అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటికి సూర్యుడు ఉదయించేటటువంటి తూర్పు కొండ. ఆ సూర్య ఉదయం అయిందనుకోండి, ఆ కాంతి చేత ఎంతటి కటిక చీకట్లైనా విచ్చుకుపోతాయి. ఆవిడ జ్ఞాన ప్రసూనాంబ. సూర్యకిరణములు పడితే విచ్చుకుంటుంది తామర పువ్వు. అట్లాగే ఆవిడ జ్ఞానం ఇచ్చి హృదయ కుసుమము విచ్చుకునేటట్టుగా చేస్తుంది. ఆ తల్లి అవిద్యను పోగొట్టడంలో సూర్యుడి వంటిది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి. జడత్వం భయంకరమైనటువంటి లక్షణం. జడత్వం అంటే అర్థం ఏమిటంటే అన్నీ వింటాడు, ఏమీ స్పందించాడు. అన్నీ వింటాడు, అన్నీ రాసుకుంటాడు, అన్నీ చదువుకుంటాడు, కానీ ఏదీ పాటించాడు. ఆ పాటించకపోవడాన్ని జడత్వం అంటారు. జడత్వం విరిగిపోవాలంటే జ్ఞానప్రసూనాంబ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి. చేస్తే ఆవిడ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న జడత్వాన్ని తీసేస్తుంది. ఎందుకనంటే ఆవిడే చైతన్య స్వరూపిణి, జ్ఞానప్రసూనాంబ. కాబట్టి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆవిడ దరిద్రులైన వాళ్ళందరికీ కూడా చింతామణి పేరు. అంటే చింతామణి ఒక్కటి ఉందనుకోండి ఇంట్లో, మీరు ఏదైనా ఇది కావాలని చింతించగానే దాన్ని ఇచ్చేస్తుంది ఆ చింతామణి. ఆవిడ చింతామణుల పేరు. లలితా సహస్రనామమే 1000 మణుల పేరు. ఆవిడ యొక్క ఒక్కొక్క పేరు ఒక్కొక్క మణి, ఒక్కొక్క చింతామణి. చింతామణి పాణిగ్రాహి పరమశివుడు. అటువంటి చింతామణి స్వరూపమైన తల్లి ఆవిడ మ్రోల నిలబడితే ఆ బంగారు చీర కట్టుకుని ఆ కళ్ళ అంత ప్రేమతో మయి జనని దృష్టి సకరుణ అంటారు శంకర్లు. అంత దయతో బిడ్డా వచ్చావురా అని ప్రేమతో చూస్తున్నట్టు, మనవంకే చూస్తున్నట్టు ఉంటుంది జ్ఞానప్రసూనాంబ. ఆ మొలకి సర్పవడ్డాణం పెట్టుకుంటుంది. ఆ వడ్డాణం చూస్తే చాలు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుందంటారు. అంత గొప్ప తల్లి ఆవిడ. దరిద్రమును తీసి చింతామణిని మనకు అనుగ్రహిస్తుంది. అంటే మనకు అవసరములు తీరక బాధపడితే జ్ఞానప్రసూనాంబా దర్శనము చేత ఈప్సితములు నెరవేరుతాయి. మన అవసరము తీరకుండా అడ్డొచ్చిన పాపమును దహించగలిగిన శక్తి ఆ తల్లి. కాబట్టి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జనన మరణ సముద్రంలో పుట్టి చచ్చి అట్లా సంసార సముద్రంలో పడి కొట్టుకుంటున్న వాణ్ణి పైకెత్తడంలో ఆదివరాహస్వామి కోర ఎంత గొప్పదో, ఆయన భూమిని ఎలా పైకెత్తాడో అలా జనన మరణ సముద్రమునందు కొట్టుకుంటున్న జీవుణ్ణి పైకెత్తడంలో ఆవిడ పాదం అంత గొప్పది. అటువంటి తల్లి జ్ఞానప్రసూనాంబ. అవతల వైపు దక్షిణామూర్తి. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అంటారు. చిన్ముద్ర పట్టి ఉంటాడు. ధ్యానము చెయ్యవలసి వస్తే అన్ని మూర్తులలోకి ధ్యానమునకు చాలా చాలా గొప్ప మూర్తి ఎవరు అని నిర్ణయం చేయవలసి వస్తే అంత మంగళప్రదమూర్తి, అంత తొందరగా అనుగ్రహించే మూర్తి, మనసు అంత తొందరగా నిలబడేటట్టు చెయ్యగలిగిన మూర్తి దక్షిణామూర్తి.
అందుకే దక్షిణామూర్తిని ఉపాసన చేయమంటారు. ఇప్పటికీ కాకినాడ గోశాలలో ధ్యాన మందిరంలో ఎదురుగుండా గోడ మీద శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న దక్షిణామూర్తి ఉంటారు. నిజానికి దక్షిణామూర్తి చిత్తరువు ప్రతి ఇంట్లో ఉండాలి. పిల్లలందరూ కాసేపు కూర్చుని అలా దక్షిణామూర్తి వంక చూసి దక్షిణామూర్తి ఎలా కూర్చుంటారో, ఏ పాదం ఏ కాలు మీద ఏ పాదం వేసుకుంటారో బాగా మనసులో ధ్యానం చేసి పట్టుకుంటే విద్య బాగా వస్తుంది. సమస్తమును అనుగ్రహిస్తాడు. ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తి దక్షిణామూర్తి. పక్కన సువర్ణముఖరి నదీ ప్రవాహం. ఇన్ని విశేషాలతో కూడుకున్న క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించడం, శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించడం, జ్ఞానప్రసూనాంబని దర్శించడం, పాతాళ వినాయకుణ్ణి ఆ దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం, చెంగల్వరాయుడు సరస్వతీ కోనేరు ఒకప్పుడు మాటలు రాని వాళ్ళకి ఇక్కడ నీరు తీర్థంగా ఇచ్చేవారట. చెంగల్వరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండా కొలువి తీరి ఉంటాడు. సహస్రలింగం. అప్రదక్షిణంగా వెడతారు రాహుకేతువులు మేరు పర్వతానికి. అప్రదక్షిణీకుర్వాణం అంటారు. అట్లా అందుకే అప్రదక్షిణంగా లోపలికెడతారు. రాహుకేతు పూజ ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. ఎన్నో భిన్నత్వముల సమాహారముతో అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. దినదిన ప్రవర్ధమానమై ఎన్నో మంటపాలు, ఎన్నో ఉపాలయాలు సువర్ణమూర్తులుగా మారిపోతున్నాయి. అంత గొప్పగా ఈ క్షేత్రం వృద్ధిలోకి వస్తోంది. ఒక్క మహాశివరాత్రి నాడు 1,28,000 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు అంటే ఆ స్వామి అనుగ్రహం గురించి నేనేం చెప్పను. మిగిలిన స్వాములకు ఏదైనా చెప్తే విన్నారో వినలేదో తెలియదు. విన్నారని బాగా అనిపించే మూర్తి వినాయకుడు. ఎందుకంటే మిగిలిన స్వాములకు చెవులు కదలవు, నాకు కదలవు, మీకు కదలవు. కానీ ఒక్క వినాయకుడికి ఏలుగు చెవులు కాబట్టి చెవులు కదుపుతాయి. చెవులు కదుపుతూ వింటాడు కాబట్టి మనం చెప్పిన మాటలు బాగా విన్నాడన్న నమ్మకం కుదిరేది వినాయకుడి దగ్గరే. ఉపకారం చేస్తాడా చేయడా అన్న అనుమానం లేకుండా ఉపకారం చేస్తున్నాడు కాబట్టి అసలు వచ్చి నిలబడ్డానని నమ్మకం కలిగేది కాళహస్తీశ్వరుడి దగ్గరే. ఎందుకంటే ఊపిరి తీసి విడిచిపెడితే కదా లోపలికి వచ్చి నిలబడడం. ఉపకారం చేసి తీరుతాడు, చెయ్యట్లేదా అనుక్షణం చేస్తున్నాడని నమ్మకం కలిగించే క్షేత్రం శ్రీకాళహస్తి. అంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప బ్రహ్మోత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలకి చిట్ట చివరి రోజు, అటువంటి చిట్ట చివరి రోజున మీ అందరూ కూడా నిజానికి వేళ కాని వేళ అయిపోయి 9:15 అయిపోయినా కూడా అంతమంది కాలు కలపడానికి చోటు లేకుండా ఒకళ్ళనొకళ్ళు ఉరుసుకుంటూ ఒంటి కాలు మీద అలా నిలబడి ఇంత నిశ్శబ్దంగా ఇలా విన్నారు అంటే మీ అందరి భక్తి ప్రపత్తులకి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ పైన విశేషించి ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి ప్రదక్షిణ మార్గం అంతా కూడా సువ్యవస్థితం చేశారు. ఎన్నో సౌకర్యాలు చేస్తున్నారు. ఏడాదికి క్షేత్రంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఈ క్షేత్రం ఒక ఫోటో ఒక రోజు చూసే క్షేత్రం కాదు. ఇక్కడికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా వచ్చాడు అని తిన్నగా వెడితే అర్ధనారీశ్వరుడుగా వెలిసినటువంటి దేవాలయం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపంగా వెలిసిన దేవాలయం, కొండ మీద వెలిసిన దేవాలయం. ఇక్కడ కళ్యాణమూర్తులుగా ఒక కొండ మీద ఉన్నారు పార్వతీ పరమేశ్వరులని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినప్పటికీ కొండ అంతా కూడా డొంకతోటి ముళ్ళ పొదలతోటి నిండిపోయి ఉండేది. ఆయన మాట విని డొంకలు తొలగించి చూస్తే కళ్యాణమూర్తులు కొండల మీద కనబడ్డాయి. ఇప్పటికీ ఆ కళ్యాణమూర్తులు ఉంటాయి కొండ మీద. అంతటి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు ఇంతమందికి ఇచ్చినటువంటి క్షేత్రం, ఉపనిషత్ సంబంధం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. కేనోపనిషత్తులో ఉమ ఇక్కడే వెలిసింది అని మహాస్వామి వారు ఎన్నో మాటలు చెప్పారు. మహాస్వామి వారికి ఈ క్షేత్రం అంటే ప్రాణం. ఆయన ఇక్కడ ఈ శ్రీకాళహస్తీశ్వరుడి క్షేత్రంలో పనిచేసే వేద విద్వాంసుల్ని పిలిపించి ఈ క్షేత్రం లోకానికి అంతటికీ ప్రాణం లాంటిది. ఇక్కడ స్వామి తేజస్సు పెరగడానికి మీరు కూర్చుని రుద్రమంత్రముల పారాయణం,
నమక చమకాలు తప్పకుండా పారాయణ చెయ్యండి, సుస్వరంగా చెయ్యండి అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటిదాకా నాతో కలిసి తిరిగాడే మనవాడు, నువ్వే, ఏంటి నీ నరహరి. నరహరి వాళ్ళ అన్నయ్య గారు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెడితే ఆయన చెప్పడం, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ ఇక్కడ పారాయణలు చేయడం, ఈ క్షేత్రం మహాపురుషులు కూడా అంత కొనియాడినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. అటువంటి క్షేత్రానికి ఈ బ్రహ్మోత్సవాల్లో రావడం నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను దాపరికం లేకుండా మీతో ఒక మాట చెప్పాలి. నేను 2 మోకాళ్ళు ఒక్కసారి శస్త్రచికిత్స చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు నిజానికి ఊపిరి రూపంలో ఉండవలసిన వాడు వాయు రూపంలో ఉండి మళ్ళీ నా మోకాళ్ళు పనిచేసేటట్టు చెయ్యగలిగిన వాడు ఆయనే అన్న ఉద్దేశ్యంతో నేను కాళహస్తీశ్వరుడికి, జ్ఞానప్రసూనాంబకి తత్సంబంధమైనటువంటి పాటలతో ఊంజల్ సేవ చేసి మర్నాడు వెళ్ళి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అయి 2 మోకాళ్ళు మళ్ళీ నాకు పని చేసి సుభిక్షంగా హాయిగా తిరగగలుగుతున్నాను. నిజానికి అందరికీ ఊపిరి రూపంలోనే ఉంటాడు. అరిగిపోయిన మోకాళ్ళు కూడా నాకు మళ్ళీ ఇచ్చినటువంటి కరుణామూర్తి కాళహస్తీశ్వరుడు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఈ ఉత్సవాల్లో రావడం, ఇక్కడ అధికారులు, శాసనసభ్యులు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మీ